తెలంగాణ వార్తా విశేషాలను స్పీడ్ న్యూస్ రూపంలో అందిస్తున్నాం. సంక్రాంతి పండుగ సందర్భంగా నగరంలోని ప్రజలు సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన పతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీ పెరిగింది. మొత్తం 16 టోల్ గేట్లలో 10 గేట్లను తెరిచారు. ఫాస్ట్ ట్యాగ్ వద్ద వాహనాలు ఫాస్ట్ మూవ్మెంట్ కోసం వీలుగా హ్యాండ్ లీడర్ ఏర్పాటు చేశారు. రోజుకి మామూలుగా 38,000 వాహనాలు వెళ్తాయని, ఈ పండుగ సందర్భంగా 45,000 నుండి 60,000 మధ్యలో వెళ్లే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. తెలంగాణ ఐపీఎస్ నవీన్ కుమార్ ని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బన్వర్లాల్ ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని ఐపీఎస్ నవీన్ పై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. 2020 నుంచి ఈ వివాదంపై కోర్టులో కేసు నడుస్తుంది. 2023 డిసెంబర్ చివరి వారంలో నవీన్ కుమార్ కి సీసీఎస్ పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించి వదిలేశారు. చివరికి ఇవాళ సీసీఎస్ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. మేడారం జాతరకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో సారా తయారీ స్థావరాలు సైతం పెరిగిపోయాయి. వెంకటాపురం మండలంలోని వీరభద్రాపురం గ్రామం సమీపం అడవుల్లో గుట్టిచప్పుడు కాకుండా గుడుంబా తయారు చేస్తున్న స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. వారి వద్ద సారా తయారీకి ఉపయోగించే ముడి సరుకు, బెల్లం, పానకం ధ్వంసం చేశారు. కొమరంభీం జిల్లా దరిగాం షెర్కుపల్లి అడవుల్లోని పులుల జాడ కోసం సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. జాడ లేని S6 ఆడపులి, K14, 16, 17 పులి పిల్లల కోసం వెతుకుతున్నారు. ఇప్పటికే S9 మగపులి, K15 పులి అడవుల్లో పులుల జాడ కోసం సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. జాడ లేని S6 ఆడపులి, K14, 16, 17 పులి పిల్లల కోసం వెతుకుతున్నారు. ఇక మగపులి, K15 పులి పిల్లలు మృతి చెందాయి. డిసెంబర్ 31న ఆవుల కాపరి తన మందపై పులులు దాడి చేస్తున్నాయని గ్రహించాడు. ఆ పులులు చంపడం కోసం ఎద్దుపై గడ్డి మందు, ఫ్లోరైడ్ గుళికలు చల్లి పులికి ఎరగా వేశాడు. ఆ ఆవుపై దాడి చేశాకే పులి మరణించినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పులిని చంపడానికి ప్రయత్నిస్తున్నారన్న అనుమానంతో ఇప్పటికే 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సెర్చ్ ఆపరేషన్లో కీలక ఆధారాలు కెమెరాల ద్వారా సేకరిస్తున్నారు. పిల్ల మృతి చెందాయని, డిసెంబర్ 31న ఆవుల కాపరి తన మందపై పులులు దాడి చేస్తున్నాయని గ్రహించాడు. ఆ పులులను చంపడం కోసం ఎద్దుపై గడ్డి మందు, ఫ్లోరైడ్ గుళిక చల్లి పులికి ఎరగా వేశాడు. ఆహార ధాన్యాల కొరత లేకుండా చేయాలంటే సాగునీటి వనరులను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్నేళ్లు రాష్ట్రంలో కరువు రాలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆరోపణలు చేయడం తప్ప మరో ఆలోచన లేదని మండిపడ్డారు. 30 టీఎంసీల సాగునీరు ప్రాజెక్టులో ఉన్న యాసంగి పంటకు నీళ్లివ్వడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టు తప్ప మరో సమస్య కనిపించడం లేదని ప్రశ్నించారు. అంత పెద్ద నిర్మాణం చేపట్టినప్పటికీ చిన్న లోపాలు జరుగుతాయని అన్నారు. రైతుల మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి కోపమాన్ని నిలదీశారు. సాగునీటిని ఎక్కడ వినియోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచించుకోవాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో నిరుద్యోగులు బైఠాయించారు. జీవో నెంబర్ 46ను రద్దు చేయాలంటూ 500 మందికి పైగా నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. తమ సమస్యల్ని అధికారుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అధికారుల హామీతో నిరుద్యోగులు ధర్నాకు విరమించారు. ఇక ఖమ్మం మిర్చి మార్కెట్ను వ్యవసాయ మార్కెట్గా శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మార్కెట్ అంతా కలియ తిరుగుతూ మిర్చి రైతుల సమస్యలను తుమ్మల నాగేశ్వరరావు అడిగి తెలుసుకున్నారు. మార్కెట్లో మిర్చి కొనుగోలులో వ్యత్యాసాలపై మంత్రి తుమ్మల మండిపడ్డారు. మార్కెట్లో కేవలం 34 లాట్ల మిర్చిని 20,000కు కొనుగోలు చేశారని మంత్రి తుమ్మల గుర్తు చేశారు. 393 లాట్ల మిర్చికి 15,000 రూపాయల ధర పలకటం ఏంటని మార్కెటింగ్ శాఖ అధికారులను మంత్రి తుమ్మల నిలదీశారు. మిర్చి కొనుగోలులో ఇంత వ్యత్యాసం ఎందుకుంటుందని వ్యాపారులను మంత్రి తుమ్మల నిలదీశారు. ఇక 15,000కు కొనుగోలు చేసిన మిర్చి లాట్లో తనకు తేడా ఏమీ కనిపించడం లేదని మంత్రి తుమ్మల అన్నారు. ఇకనైనా వ్యాపారులు నాణ్యమైన మిర్చికి సరైన రేటు ఇవ్వాలని మంత్రి తుమ్మల సూచించారు. మిర్చిని కొనుగోలు చేసిన వ్యాపారులు మిర్చి కాంటా పెట్టే సమయంలో కొర్రీలు పెట్టి రేటు తగ్గిస్తున్నారని మంత్రి తుమ్మలకు రైతులు ఫిర్యాదు చేశారు. కరీంనగర్లో కోడిపుంజు వేలం
కథ ఆసక్తికరంగా మారింది. 4 రోజులు కరీంనగర్ బస్టాండ్లో 2 డిపోల్లో బందీగా ఉన్న కోడిపుంజును ఆర్టీసీ అధికారులు వేలం వేయనున్నారు. వరంగల్ నుంచి వేములవాడకు వెళ్లే ఆర్టీసీ బస్సులో ఎవరో కోడిపుంజును మర్చిపోయారు. ఇది గమనించిన డ్రైవర్ దాన్ని కరీంనగర్ డిపోలో అప్పగించారు. అప్పటి నుంచి పుంజును అధికారులు సంరక్షిస్తున్నారు. పుంజు కోసం ఎవరు రాకపోవడంతో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కోడిపుంజును బహిరంగ వేలం వేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. పందెంకోడి వ్యవహారంపై నెల్లూరు జిల్లా కావలికి చెందిన మహేష్ అనే వ్యక్తి స్పందించాడు. తాను సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో మేస్త్రి పనిచేస్తుంటానని మహేష్ వీడియో విడుదల చేశాడు. సొంతూరికి వస్తుండగా బస్సులో కోడిని మర్చిపోయానని మహేష్ తెలిపాడు. తన కోడిని వేలం వేయవద్దని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు మహేష్ కోరాడు. హనంకొండ జిల్లా హసన్పర్తి మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఎస్ఆర్ యూనివర్సిటీలో విద్యార్థిని దీప్తి ఆత్మహత్య చేసుకుంది. యూనివర్సిటీలో అగ్రికల్చర్ సెకండ్ ఇయర్ చదువుతున్న దీప్తి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎంను హైదరాబాద్లోని ప్రజాభవన్లో వైఎస్ షర్మిల కలిశారు. ఈ నెల 18న ఆమె కుమారుడు రాజారెడ్డి ప్రియా నిశ్చితార్థం, ఫిబ్రవరి 15న జరిగే పెళ్లికి రావాలని ఆహ్వాన పత్రిక ఇచ్చి ఆహ్వానించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నన్నూరు మండలం కొత్తపల్లిలోని శ్రీ సంత్ సేవాలాల్ దీక్షా భూమి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దీక్ష గురు ప్రేమ్ సింగ్ మహారాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. బంజారా జాతిని ఐక్యమత్యంతో ఒకే తాటిపై నడవాలని ప్రేమ్ సింగ్ మహారాజ్ పిలుపునిచ్చారు. అందరూ చెడు వ్యాసనాలకు దూరంగా ఉండి భక్తి మార్గంలో నడవాలన్నారు. దేశవ్యాప్తంగా బంజారా తండాలను తిరిగి జాగృతి కోసం ప్రయత్నిస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో దీక్ష భూమి ఒక పుణ్యక్షేత్రంగా మారబోతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని కాంగ్రెస్ అబద్దాలు చెప్తున్నారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. తాను ఇప్పటిదాకా 1,63,83,00,000 ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. 10 ఏళ్లలో ఐటీ రంగంలో సుమారు 10 లక్షల ఉద్యోగాల కల్పన చేశామని తెలిపారు. ప్రభుత్వం 2 లక్షలకు ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.